హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మిక్స్డ్ వెజిటబుల్ యమ్మీ చపాతీ రోల్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఇష్టమైన రోల్ ఇదే. అండ్ వాళ్ళైతే ఫస్ట్లో అయితే ఈ వెజిటబుల్ వద్దు ఆ వెజిటబుల్ వద్దు అని వంకలు పెట్టేవాళ్ళు. మీ పిల్లలు కూడా అలానే మారం చేస్తున్నారా? సో మీ పిల్లలు అలానే మారం చేస్తే ఈ వెజిటబుల్ రోల్ ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ప్రోటీన్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి. కావాల్సిన వెజిటబుల్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి చూడండి. క్యాబేజ్, క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్, ఎగ్స్ అండ్ బీన్స్ కావాలి. ఫస్ట్ మనం బీట్రూట్ పీల్ చేసేసి గ్రైండ్ చేయాలి. అండ్ దాని తర్వాత గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసిన బీట్రూట్ ఉంది కదా, అందులో వేసి చపాతీ పిండిలా మనం మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేస్తూ. చపాతీ కలర్ అనేది పింక్ కలర్లో అవుతుంది. అండ్ ఇందాక సైడ్ పెట్టుకున్న వెజ్జీస్ మొత్తము మనం చాప్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం వేడయ్యాక ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలిపేసిన తర్వాత క్యాప్సికమ్ వేసి మళ్ళీ కొంచెం కలిపేసి 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసాక 1 స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు చాప్ చేసిన క్యారెట్ పీసెస్ వేసి మంచిగా కలిపేసుకొని మళ్ళీ క్యాబేజ్ వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేయాలి. ఫస్ట్లో చపాతీ పిండిలోనే మనం సాల్ట్ వేసాము, సో చూసి వేసుకోవాలి. అండ్ దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అండ్ సేజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను టేస్ట్ కోసం. అండ్ మంచిగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఫ్రై చేశాక 1/2 స్పూన్ ఓరిగానో వేసాను, 1/2 స్పూన్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఇప్పుడు నేను వేరే బౌల్ తీసుకొని ఒక 3 ఎగ్స్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి భుజియా లాగా నేను ఫ్రై చేశాను. ఇందులో నేను ఏం వేయలేదు, జస్ట్ భుజియా లాగా ఫ్రై చేశాను. ఫ్రై చేశాక నేను మళ్ళీ ఈ ఫ్రై చేసిన ఎగ్ భుజియా అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి కలిపేసానండి. ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసేసేయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చపాతీ పిండి తీసేసుకొని చపాతీ చేసేయండి. చపాతీ ఫ్రై అయ్యాక నేను బటర్తో ఫ్రై చేశానండి. అండ్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కర్రీ ఉంది, ఇందులో మధ్యలో వేసేసి మీ దగ్గర చీజ్ ఉంటే ఫస్టే కర్రీలో వేసేసి ఫ్రై చేసేసి, మా పిల్లలకి మయోనీస్ కావాలన్నారు, సో నేను ఇందులో మయోనీస్ పెట్టేసి నేను ఇంకా రోల్ చేసేస్తాను. ఇలా అయితే పిల్లలు చాలా బాగా తింటారు. అండ్ ప్రోటీన్స్ కూడా ఇందులో చాలా ఉంటాయి. అండ్ మనము డైరెక్ట్గా ఇస్తే ఏం తినలేరు, అన్నీ సైడ్ పెట్టేస్తారు. అండ్ అందుకే ఇలా చేశానండి. మీకు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.